మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. మీ అందరూ ఎవరికి చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు. అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్ వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్ తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి అలాంటి అంటారు, ఇవంటారు, అవినీతి అంటారు. మీ ఇష్టం ఎక్కడైనా చెప్పుకోండి. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్ల ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. ఒక మాట మాట్లాడే ముందు దయచేసి ఆలోచన చేసి మాట్లాడారు. వైసీపీ నాయకులు మహిళల గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని నేను తెలియజేస్తాను. ఎవరండి, ఎవరు అమర్నాథ్ ఎవరు? ఆయన 5 సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సంస్థ తీసుకొచ్చారు. అక్కడ దావోస్కి పోతే మాకు చలి అందుకే పోలేమో అన్నాడు. ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో భార్య లేదా, లేకపోతే పిల్లలు లేరా, కూతురు లేరా? ఎంత మాట్లాడతారండి ఆయన? ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఆయన పైన కేసులు పెడతాము. మేము ఖచ్చితంగా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది మహిళల జోలికి వస్తే అని మాత్రం తెలియజేస్తాము. అమర్నాథ్ అన్న హోమ్ మినిస్టర్ అనిత గారి మేకప్ గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి భజనలు చేసి ఊడికం చేసి నువ్వు మంత్రి అయ్యావు. ఆవిడ కష్టపడి ప్రజల్ని ఇష్టపడి పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఈ రోజు మంత్రి అయింది. అసలు ఆవిడ సబ్జెక్టు ముందు సత్తా ముందు నువ్వు అసలు ఖాళీ ఓటికి పనికిరావు. ఈ రోజు గాజువాకలో నిలబడ్డావు నువ్వు 2024 ఎలక్షన్స్ లో. అత్యధిక మెజారిటీ వచ్చింది పల్లా శ్రీనివాసరావు గారికి. 95,235 మెజారిటీ వచ్చింది. అంటే అక్కడ పల్లా శ్రీనివాసరావు గారి మీద ప్రజలకు ఎంత ప్రేమ ఉంది అన్న విషయం తెలిసిందే. కానీ నీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అన్నది కూడా ఆ రిజల్ట్ లోనే బయటపడింది. నువ్వు మళ్ళీ అనిత గారి గురించి మాట్లాడుతున్నావు. అత్యధిక మెజారిటీ పల్లా శ్రీనివాసరావు గారికి వస్తే భారీగా ఓడిపోయినటువంటి సీటు గాజువాక నువ్వే. భారీగా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా నువ్వే. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడి, ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడే కదా నువ్వు దిగజారిపోయా కదా ఇలా అయిపోయినావు నువ్వు. అనిత గారు 43,727 ఓట్ల మెజారిటీతో పాయకరావుపేటలో గెలిచింది. తమరు 95,235 ఓట్ల దారుణంగా ఓడిపోలే మనమా. నువ్వు మాట్లాడేదే అవసరం మనకిదే. తమరు ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారు, తమరు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు పట్టుకొచ్చారు, ఎలాంటి పెట్టుబడులు పెట్టించారు అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఓడిపోయినాం. కాబట్టి ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి.